క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. లోక మర్యాద, పరలోక మర్యాద, రెండు మర్యాదలు. ఈరోజు ఎదుటివానికి నువ్వు ఇచ్చే ఘనత, గౌరవాన్ని బట్టి నువ్వెంత మర్యాద కలిగిన దానివో, ఎంత మర్యాద కలిగిన వాడివో ఎదుటివానికి తెలుస్తుంది. లోక మర్యాదను అనుసరించద్దు అన్నాడు దేవుడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటాడు. ఇంతకీ పరలోకంలో ఉన్నటువంటి దేవునికి ఒక మర్యాద ఉంది. ఆ పరలోక దేవుని మర్యాద ఎలా ఉంటుందంటే, ఒక ఉదాహరణ, నిర్గమకాండం 18వ అధ్యాయం 7వ వచనంలో మోషే అనే గొప్ప దైవజనుడు, ఇశ్రాయేల్ గొప్ప నాయకుడు, తన మామైన ఇత్రో తనకెదురుగా వస్తూ ఉంటే మొట్టమొదటిగా అల్లుడైన మోషే లేచి ఆ మామకు వందనం చేస్తాడండి. చూడండి, ఈ లోకంలో ఉన్న అల్లుళ్ళు తనకి ఆ భార్యగా వచ్చినటువంటి తల్లిదండ్రుల పట్ల ఎటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు చెప్పండి. నిజంగా పిల్లనిచ్చి కాళ్ళనిచ్చి కన్యాదానం చేసిన మామయ్య పట్ల, అత్త పట్ల చాలా చులకనగా ఉండేవాళ్ళు ఉన్నారండి. నా మామయ్య కదా వస్తున్నాడు, అత్తే కదా వస్తుంది అని వాళ్ళ పట్ల చులకన భావం, చాలా తక్కువ భావం చాలా మందిలో ఉంది. కానీ పరలోక దేవుని మర్యాద ఏంటో తెలుసా? ఒక అల్లుడిగా ఉన్న మోషే తన మామ వస్తున్నాడని దేవుడు నేర్పిన మర్యాద అండి పరలోక దేవుని మర్యాద. లేవీకాండం 19వ అధ్యాయం 32వ వచనంలో తల నిరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరిచి నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. నీ కళ్ళ ముందుట తల నిరిసిన వాడు ఎవడైనా, కుటుంబంలో అయినా, సంఘంలో అయినా, సమాజంలో అయినా, నీకన్నా వయసులో పెద్దవాడు తల నిరిసిన వాని ఎదుట నువ్వు లేచి అతన్ని గౌరవించి నమస్కరించాలి. ఇది పరలోక దేవుని మర్యాద. ఎంతమంది ఈ మర్యాదను పాటిస్తున్నారు? ఒకవేళ క్రైస్తవులుగా మీరు ఎవరైనా అల్లుళ్ళుగా ఉంటే నీ తల్లిదండ్రులకు ఎటువంటి గౌరవాన్ని నువ్వు కోరుకుంటావో దయచేసి నీ అత్తమామలకు కూడా అదే గౌరవాన్ని నువ్వు ఇవ్వగలగాలి. అది పరలోక దేవుని మర్యాద. లేదు అంటావా, నువ్వు కూడా ఈ లోక మర్యాదనే అనుసరిస్తున్నావు. ఈ లోక మర్యాద ఏంటి అంటే, తల్లిదండ్రులకు ఇస్తున్న గౌరవాన్ని పొందుకుంటారు కానీ తన భార్య యొక్క తల్లిదండ్రులకు ఆ గౌరవాన్ని చాలా మంది ఇవ్వరు. కానీ మన పరలోక దేవుని మర్యాద నేర్పిస్తుంది ఒకటేనండి. మోషే అనే దైవజనుడు నేర్పిస్తున్న పాఠం, తన మామ వస్తున్నప్పుడు లేచి మొట్టమొదటిగా వందనం చేశాడు, ఒక గౌరవ భావంతో స్వాగతించాడు. ఈరోజు అల్లుళ్ళుగా ఎలా ఉంటున్నారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ప్రేమ అమర్యాదగా నడువదు అంటాడు. నిజంగా అత్తమామలు ప్రేమిస్తే వాళ్ళ పట్ల అమర్యాదగా నడుచుకోరండి, వాళ్ళకి అగౌరవంగా మాట్లాడరండి. ఆలోచించండి, దేవుడు మనకు నేర్పిస్తున్న మర్యాద, ఆ పరలోక మర్యాద ఇలా ఉంటుందండి. లోక మర్యాదను ఎప్పుడు అనుసరించద్దు. పరలోక దేవుని మర్యాద, నీకంటే తలనేసిన వాడు, నీకంటే వయసులో పెద్దవాడు ఎదుట లేచి వాళ్ళని గౌరవించి నమస్కరించవలసిన సభ్యత, సంస్కారం దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అది ప్రతి క్రైస్తవుడు పొందుకోవాలి. ఆ పరలోక మర్యాద